శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని, ఆ దేవుడి కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ ఈ వీడియోలో మనకి రాబోయే మంగళవారం జూన్ 25 సంకటహర చతుర్థి రాబోతుందండి. కాకపోతే చాలా అరుదుగా వచ్చే మంగళవారం రోజున వచ్చే అంగారక సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు ఎలా చేయాలి, సంకటహర చతుర్థి లాగే చేయాలా లేకపోతే ఇంకా కొంచెం ఏవైనా మనం వేరేగా చేయాలా, అలాగే ముడుపు ఎలా కట్టాలి, అలాగే ఎలా విప్పాలి, పూజ విధానం ఎలా చేయాలి అన్నీ కూడా తెలుసుకుందామండి. మంగళవారం ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ముడుపు అనేది కట్టుకోవాలండి. ఉదయం 7 గంటలలోపు ముడుపు కట్టుకోవాలి. ఒక ఎర్రటి జాకెట్ ముక్క తీసుకొని అందులో 3 గుప్పెళ్ళ బియ్యము, అలాగే పసుపు కుంకుమ అక్షింతలు, ఒక పువ్వును, తాంబూలము, దక్షిణ, దాంతోపాటుగా 2 ఎండు ఖర్జూరాలు ఇవన్నీ కూడా పెట్టి ముడుపు అనేది కట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు గుడికి వెళ్ళి దర్శనమైనా చేసుకోవచ్చు, సాయంత్రమైనా దర్శనం చేసుకోవచ్చు అండి. ఈ ముడుపుని సాయంత్రం విప్పి ప్రసాదం చేసి మళ్ళీ మనం దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టాలి. కొన్ని బియ్యాన్ని మనము బెల్లమన్నంలాగా చేసి ఇంకొన్ని బియ్యంతో కుడుములు చేసుకోవాలి. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ తలంటు స్నానాన్ని చేసి శుచిగా శుభ్రతగా ఉండి పూజ అనేది చేసుకోవాలి. సాయంకాల వేళ చంద్రోదయ సమయంలో పూజ చేసుకోవాలండి. చంద్రోదయ సమయాలు అలాగే పీఠం పేరు, నామం పేరు అనేది ప్రతి నెల కూడా మారుతూ ఉంటాయి. అలా మారుతున్నప్పుడు ప్రతి నెల కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు తెలిసి అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఒకవేళ చూడని వాళ్ళు, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. దాంతోపాటుగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళకి. ఎందుకంటే ఇలా కనీసం ముడుపు కట్టి వ్రతం లేని వారు కూడా ఈ రోజున తప్పకుండా గుడికి వెళ్ళాలండి. గుడికి వెళ్ళి తప్పకుండా గరికను సమర్పించి ఎర్రటి పువ్వులతో ఈ రోజున పూజ చేసుకోవాలి. ఇలా మంగళవారం రోజున వచ్చే సంకటహర చతుర్థి చాలా ప్రసిద్ధమైనదండి. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మంగళవారం కదా అని అస్సలు వదులుకోకండి. తప్పకుండా ఈ రోజున స్టార్ట్ చేస్తే కూడా అన్ని శుభాలే మీకు, అంటే శుభసాయచకం అని చెప్పుకోవాలి, అంత శుభసాయచకంగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా అయితే ఈ రోజున స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఈ పూజలో తప్పకుండా పసుపు వినాయకుడిని పూజించాలి. మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా, ఎన్ని ఫొటోస్ పెట్టుకున్నా కూడా పసుపు వినాయకుడికి పూజ చేసుకోవాలి. అలాగే ఈ రోజున ప్రత్యేకించి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. దాంతోపాటుగా మంగళవారం ఇలా అంగారక సంకటహర చతుర్థి వచ్చినప్పుడు వినాయకుడికి ప్రత్యేకించి కుంకుమ వత్తులతో, అంటే ఎర్రటి వత్తులతో మనం దీపారాధన చేసుకోవాలి. ఒకవేళ లేదు అన్న వాళ్ళు షాపులలో దొరుకుతాయి. ఇవైతే నేను తయారు చేసినవే అండి, ఇంట్లో తయారు చేసుకున్నవే. ఎలా చేసుకోవాలి అంటే లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. దాంతోపాటుగా ఎర్రటి అక్షింతలతో, ఎర్రటి పువ్వులతో, అలాగే ఎర్రటి నైవేద్యాలు అంటే దానిమ్మ పళ్ళు కానీ, యాపిల్ కానీ అలాంటివి పెట్టి పూజిస్తే ఈ రోజున చాలా మంచిది. అలాగే సాయంత్రం గుడికి వెళ్ళండి. ఉపవాసంతో ఉన్నప్పుడు మనము ఓం ఘం గణపతయే నమః అనే ఈ మంత్రాన్ని, మహామంత్రాన్ని మనసులో అనుకోవాలి. అలాగే మౌనవ్రతం ఉండాలి. మౌనవ్రతం అంటే ఏమి మాట్లాడకుండా అనడం కాదండి, అవసరమైనవి మాత్రమే మాట్లాడుకోవాలి. మనం పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి వరకు కూడా ఏదో ఒకరి గురించి ఆలోచిస్తూ, వాళ్ళు ఏదో సాధించేశారు, మనం ఏదో సాధించలేదు అనుకుంటూ మనసులో ఏదో బాధ పెట్టుకొని చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఓం ఘం గణపతయే నమః అనే మహామంత్రాన్ని మన మనసులో జపించుకుంటూ ప్రశాంతంగా అయితే ఈరోజంతా కూడా గడుపుకోవాలి. అలాగే దీపారాధన చేసుకోవాలి. ఉదయం దీపారాధన చేసింటారు కదా, సాయంత్రం మళ్ళీ ఒక దీపారాధన చేసుకోవాలి. ప్రత్యేక పీఠం పెట్టాలన్న వాళ్ళు కింద కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని పరుచుకోవాలి. అలాగే ఈ బుక్ మీ దగ్గర ఉన్నదనుకోండి, ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చూసుకుంటూ చక్కగా షోడశోపచార పూజను, అలాగే పసుపు గణపతి పూజను అన్నీ కూడా చేసేసుకోవచ్చు. సంకల్పం కూడా చెప్పేసుకోవచ్చు, అన్నీ కూడా చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా పసుపు గణపతికి ఎలా పూజించాలి, షోడశోపచారతో ఎలా పూజించాలి, పుష్ప అక్షింతలతో ఎలా పూజించాలి, అలాగే వ్రతకథలు 5 కూడా ఉంటాయి. దాంతోపాటుగా మనము అర్ఘ్యం అనేది ఎలా ఇవ్వాలి, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీకు అర్ఘ్యం ఇవ్వలేని వాళ్ళు, అలాగే వ్రతకథలు మీరు చదవలేని వాళ్ళు ఎలా చదవాలి అంటే నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఈ సంకటహర చతుర్థి పైన ప్రతి ఒక్క వీడియో అనేది కూడా నేను చేశానండి, కాబట్టి అవి మీకు ఇస్తాను. ఇప్పుడైతే మనం కలశధారణ చేసుకోవాలి. కలశధారణ అనేది మనం టెంకాయ పెట్టి, జాకెట్ ముక్క పెట్టి అలా కాదండి. ఒక కలశం అనేది మనం ఒక చిన్న రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, ఏదైనా ఒకటి పాత్ర తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు, ఒక పువ్వును కానీ, తమలపాకును కానీ అందులో ఉంచి, ఇక్కడ నేను చెప్పించాను కదండి బుక్లో కలశస్య ముఖేష్ అట్లా అలాంటివి చెప్పుకొని శ్లోకం అనేది చేసుకోవాలి. మీకు ఈ మంత్రాలు ఎలా రావు అన్న వాళ్ళు నేను ఆ PDF కూడా ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అది ఓపెన్ చేస్తే మీరు అది చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ పసుపు వినాయకుడికి మనము అక్కడే వినాయకుడు ఉన్నాడని భావించి షోడశోపచార పూజను చేసుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, స్నానం, ఆచమనీయం,
అలాగే వస్త్రం, గంధం ఇలా అన్నింటినీ కూడా చేసుకోవాలి. ఇక్కడ యజ్ఞోపవీతం అనేది మనం సమర్పించుకోవాలి. యజ్ఞోపవీతం అంటే జంజం అండి. బ్రాహ్మిన్స్కి, ఆచారులకి, వైశ్యాస్కి తెలుస్తుంది. ఒకవేళ మీరు పూజా స్టోర్స్ ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి జంజం అంటే ఇస్తారు. అలా లేని వాళ్ళు పత్తి వస్త్రం అంటారు కదా, దూదికి పసుపు కుంకుమను పెట్టి 2 పొరలుగా చేసి దాన్నైనా అక్కడ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత గంధాన్ని సమర్పించాలి. అలాగే అక్షతలను కూడా సమర్పించాలి. అక్షతలు అనేవి ఎర్రటి అక్షంతలు ఈ రోజున వాడితే పూజలో చాలా శ్రేష్టము. అలాగే మీరు చేసే పూజ మరింత ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మనము ఏకవింశతి పూజ, మనం వినాయక చవితిలో ఎలాగ అయితే మనం 11 పత్రాలతో చేస్తామో అలాంటివి అన్నీ తెచ్చుకొని కూడా చేయండి. లేదు అంటే మీకు ఎన్ని వీలైతే అన్ని పత్రాలతో చేయండి. లేదండి మాకు గరిక మాత్రమే దొరికింది అంటే గరిక మాత్రమే చేయండి. అలాగే ఇప్పుడు పత్రాలతో అలాగే పువ్వులతో మనము స్వామిని 21 నామాలతో పూజించుకోవాలి. ఓం వినాయకాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం వక్రతుండాయ నమః అని మనకి 21 నామాలు ఉంటాయి కదా, ఆ 21 నామాలు మనం చదువుకోవాలి. అలాగే 18 నామాలు కూడా ఉంటాయి. ఆ 18 నామాలలో చివరి యొక్క రూపమే ఈ సంకటహర గణపతి అన్నమాట. ఈ సంకట చతుర్థి రోజున మీరు ఇలా పూజ చేసుకొని ముడుపు కట్టి అలాగే స్వామిని పూజిస్తే చాలా మంచిది. ఇది ఆల్మోస్ట్ 45 minutes 1 hour పడుతుందండి. ఓపికగా చేయాలి. లేకపోతే సామూహిక సంకట చతుర్థులు చేస్తారు. మనకి ఎలాగైతే పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం ఎలాగ చేస్తారో అలాగా మీరు వినాయకుడు టెంపుల్స్కి వెళ్తే అక్కడ చేస్తూ ఉంటారు. వాళ్ళకైనా డబ్బులు కట్టి పూజ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత దీపానికి అలాగే ధూపానికి సమర్పించాలి. నైవేద్యంగా తప్పకుండా నువ్వులు పెట్టాలండి. నువ్వులతో చేసిన లడ్డూలు మీరు తప్పకుండా అయితే పెట్టాలి. అలాగే కుడుములు, మీకు వీలైతే కుడుములు తయారు చేసి పెట్టినా కూడా చాలా మంచిది. 11 కానీ 9 కానీ 21 కానీ మనము చేసి పెట్టాలి. ఆ తర్వాత స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి. ఈ తాంబూలం ఎవరైనా ముత్తైదులకి ఇచ్చి పిలవండి. లేదు మీకు ఎవరు అందుబాటులో లేరంటే మీరు గుడికి వెళ్తారు కదా, అక్కడైనా ఇవ్వండి. లేదంటే గుళ్ళో ఉన్న పూజారికైనా ఇవ్వండి. ఈరోజు గుళ్ళో ప్రత్యేకంగా హోమాలు చేస్తారండి. అలా హోమంలో మీరు కూర్చున్నా కూడా చాలా మంచిది. అంటే హోమంకి డబ్బులు ఇచ్చి మనం చేయించుకోవడం మన పేరు పైన, ఇవన్నీ కూడా చాలా మంచిదండి. మీరు ఏ సంకటహర చతుర్థిని మిస్ అయినా కూడా ఈ జూన్ 25 మంగళవారం వచ్చే సంకటహర చతుర్థి అస్సలు మిస్ అవ్వకండి. చాలా 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 పవర్ఫుల్ అన్నమాట ఈ సంకటహర చతుర్థి. ఆ తర్వాత మంత్రపుష్పాన్ని మనం సమర్పించుకోవాలి. మంత్రపుష్పం చెప్పుకున్న తర్వాత ప్రదక్షిణ చేసి ఆ తర్వాత అక్కడున్న ఒక పువ్వుని మనం ఒకటి తీసుకొని అది మన ప్రసాదంగా స్వీకరించి మనం తలలో ఒకటి పెట్టుకోవాలి. ఆ తర్వాత పసుపు వినాయకుడిని మంగళవారం వచ్చింది కదా అని ఈ రోజున ఉద్యాపన చేయవచ్చా అంటే చేయవచ్చండి. మనము ఈ పూజని ఎప్పటికప్పుడు ఉద్యాపన చేసుకోవచ్చు. లేదండి మేము ఎప్పుడూ కూడా నెక్స్ట్ డే చేస్తాము అంటే మీరు ఉదయాన్నే లేచి అలాగైనా కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత అష్టోత్తరాలు చెప్పుకోవాలండి. స్వామి యొక్క అష్టోత్తరాలు ఉంటాయి కదా, అవి ఎర్రటి అక్షింతలతో అలాగే ధూర్మపత్రం అంటే మనకి గరిక ఉంటుంది కదా, గరికతో దాంతోపాటుగా మనకున్న పత్రాలతో పువ్వులతో వాటన్నిటితో కూడా మనము ఇలా చేసుకోవచ్చు అనమాట. ఈ గరిక అనేది మీకు ఎక్కడైనా ఉంటుంది. లేదు అన్న వాళ్ళు స్వామిని అక్షింతలతో ఇదే గరిక అనుకొని పూజించుకోండి. ఉంటే మహనీయం, చాలా మంచిది కదండి. గరిక గడ్డి ముక్కకే చాలా సంబరపడిపోతాడు మన వినాయకుడు. కాబట్టి గరిక పోచనైనా పెట్టాల్సిన అవసరం ఉంది ఈ సంకట చతుర్థి రోజున. ఇలా అష్టోత్తరాలన్నీ అయిపోయాక మనము 5 వ్రతకథలు చదువుకోవాలి. ఈ 5 వ్రతకథలు మీకు బుక్ ఉంటే చదువుకోండి. లేదు అంటే నేను లింక్ అనేది ఇస్తాను, మీరు అది ఓపెన్ చేస్తే కూడా మీకు అన్ని వ్రతకథలు అనేవి వస్తాయి. అలాగే అర్ఘ్యం అనేది ప్రధానమండి. ఈ అర్ఘ్యం అనేది మనము వినాయకుడికి అలాగే చంద్రుడికి అనేది ఇస్తాము. అలాగే దాని తర్వాత మనం ఉద్యాపన అనేది కూడా చెప్పుకోవాలండి. అలాగే ఖచ్చితంగా ఈరోజు ప్రణమ్య శిరసా దేవం అని సంకటహర గణేశ స్తోత్రం అనేది చదువుకోవాలి. ఇది 5 సార్లు కానీ 11 సార్లు కానీ కనీసం ఒక్కసారి అయినా కానీ విన్నా లేక చదివినా చాలా మంచిది. ఆ తర్వాత కొబ్బరికాయని సమర్పించుకోవాలి. ఆ తర్వాత మనము చంద్రుడికి అర్ఘ్యం అంతా అయిపోయాక చంద్రుడికి ఒక నమస్కారం అనేది చేసుకొని ఆ తర్వాత మనము మొదటిసారిగా మనం అక్కడ నైవేద్యం పెట్టింటాం కదండి, బెల్లం అన్నము అలాగే నువ్వులు అలాగే పంచామృతాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవి మనం తీసుకొని ఆ తర్వాత ఉపవాసం అనేది వీడాలి. ఇలా స్వామిని మనం పూజించుకున్నట్లయితే సకల అభీష్టాలండి. ఒక్కటేమిటి, పెళ్ళి కాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, సంతానం లేకపోయినా, భార్యాభర్తల గొడవలు ఉన్నా కూడా జ్ఞానం, బుద్ధి, సిద్ధి అన్నీ కూడా, మోక్షం అన్నీ కూడా లభిస్తాయండి ఈ వినాయకుడిని ఈ విధంగా ఈ రోజున పూజించినట్లయితే.
ఇవన్నీ మాకు రావండి, ఏం చేయాలి అంటే కనీసం గుడి కన్నా వెళ్ళి గరికని అలాగే ఎర్రటి పువ్వులని స్వామివారికి ఇచ్చి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయండి ఇలా చేస్తే కూడా. ఇదండి ఇవాళ వీడియో. ఈ రోజుని ఎవరు మిస్ అవ్వకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాను.